ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనము బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం. సత్యంను అన్వేషిస్తూ ఉన్నాము. మనము మరొక అంశమును టాపిక్ను మనము స్టడీ చేద్దాం. పునాది అనేటువంటి పుస్తకములో కొన్ని లెసన్స్, పాఠములు, కొన్ని చాప్టర్స్ను మనం స్టడీ చేస్తూ ఉన్నాం. పునాది అనేటువంటి బుక్లో బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్తనిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, మారు మనస్సు, దేవుని యందలి విశ్వాసం అనేటువంటి లెసన్స్ను మనం స్టడీ చేస్తూ ఉన్నాం. మరొక లెసన్ను మనము స్టడీ చేస్తూ ఉన్నాము. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ను మనం స్టడీ చేస్తూ ఉన్నాం. కొన్ని టాపిక్స్ మనం స్టడీ చేశాము. ఈరోజు మరొక టాపిక్ను, దేవుని యందలి విశ్వాసం అనే చాప్టర్లో మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్లో భాగముగా మనము మరొక టాపిక్ను మనము స్టడీ చేద్దాం. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా మనము సత్యమును అన్వేషిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథాన్ని అన్వేషిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధన చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఈనాటి కాంటెంపరీ సొసైటీకి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సామాజిక జీవనానికి, ప్రస్తుత సమాజమునకు అవసరమైనటువంటి సందేశము బైబిల్ గ్రంథంలో నుంచి మనం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ఈ ప్రస్తుత సమాజము ఎలా బ్రతకాలి, ప్రస్తుత సమాజం యొక్క అవసరత ఏమిటి, ప్రస్తుత సమాజం ఏ పరిస్థితుల్లో ఉన్నది అనేటువంటి అంశాలను బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రస్తుత సమాజం యొక్క అవసరం ఏమిటి? ద నెసెసిటీ ఆఫ్ ది కాంటెంపరీ సొసైటీ. ప్రస్తుత సమాజము యొక్క అవసరత ఏమిటి, ప్రస్తుత సమాజము యొక్క పరిస్థితి ఎలాగున్నది అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది అన్నమాట. మన సమాజములో ప్రస్తుత సమాజములో ఎన్నో విధాలైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉన్నది. సామాజికంగా అన్యాయము, ఆర్థికంగా అన్యాయము, సామాజిక మర్యాద విషయంలో అన్యాయము జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా అన్యాయము జరుగుతూ ఉన్నది. సామాజిక స్థితిగతులలో అన్యాయము జరుగుతూ ఉన్నది. అంటరానితనము, అస్పృశ్యత అనేటువంటి భావజాలము ద్వారా మన సమాజము చాలా బాధపడుతూ ఉన్నది అన్నమాట. ఈ సమాజము చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నది అన్నమాట. మన సమాజానికి అవసరమైనటువంటి సందేశమును మనము బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకుందాం. ఎంతోమంది రీఫార్మర్స్, సంఘ సంస్కర్తలు ఎంతోమంది మన సమాజమును సంస్కరించారు అన్నమాట. ప్రస్తుతం మన సమాజము ఎంతోమంది సంస్కరణ చేసిన తర్వాత ఉన్నటువంటి సమాజము మనది. అయినా ఇంకా మనకు సంస్కరణ అవసరమై ఉన్నది అన్నమాట. మన సమాజానికి సంస్కరణ అనేది అవసరము. ఎందుకు అవసరం? సమాజానికి సంస్కరణ ఎందుకు అవసరము అంటే, సంస్కరణ అవసరమయ్యే అంత పరిస్థితులు మన సమాజంలో ఉన్నవి అన్నమాట. ఆర్థికపరమైనటువంటి అసమానతలు, సామాజికపరమైనటువంటి అసమానతలు, విద్యపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ప్రాంతీయ భేదాలతోటి ప్రస్తుతం మన సమాజము కొట్టుమిట్టాడుతూ ఉన్నదన్నమాట. ఈ విభేదాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నది.
ఇలాంటి సందర్భంలో మనకు సమాజానికి అవసరమైనటువంటి సందేశం మనకు అవసరం. ప్రస్తుత సమాజానికి కావలసినటువంటి సందేశమును మనము అందించాలి అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము సత్యమును అన్వేషించుదాము. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగూ ఈ విధంగా ఉండడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, దీన్ని ఇంకా మనం ఏ విధంగా సరిచేయాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, 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 యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమము మనకు ఎంతగానో ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ ద్వారా మనము అనేకమైన సత్యాలను మనము వెలికి తీద్దాము, సత్యాన్వేషణ చేద్దాం. వెదకుడి మీకు దొరుకును అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. వెతికితే దొరుకుతుందట. ఏం వెతుకుదాం? మనము సత్యమును వెతుకుదాము. యేసు ప్రభు వారు అన్నారు, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అన్నారన్నమాట. యేసే సత్యము, యేసు ప్రభు వారే సత్యం అన్నమాట. వాక్యమే సత్యము, వాక్య సారాంశము సత్యము, దేవుడు సత్యం అన్నమాట. యేసు ప్రభు దేవుడు కనుక, ఆయన సత్యము కనుక దేవుడే సత్యము కనుక మనం దేవుణ్ణి వెతకాలి, సత్యమును వెతకాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది, ఆయన దేవుని యొక్క తత్వమును మూర్తిమంతమునై ఉన్నాడు అని యేసు ప్రభువాని గురించి బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. దేవుని యొక్క తత్వము అయి ఉన్నాడు యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభువాని గురించి మనం స్టడీ చేస్తే అది దేవుని యొక్క తత్వాన్ని గురించి మనం స్టడీ చేయడం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆయన యొక్క తత్వాన్ని మనం స్టడీ చేయడం అంటే యేసయ్యను మనం స్టడీ చేయాలన్నమాట. యేసే సత్యము, సత్యమును మనం అన్వేషించాలి. అదే దేవుని యొక్క తత్వం అన్నమాట. దేవుని తత్వం ఏమిటి? ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి అయిన దేవుడు అన్నమాట. అది దేవుని యొక్క నామము. దేవుని యొక్క నామం అనగా రక్షకుడు, సర్వ జగద్రక్షకుడు అన్నమాట. దేవుడు అనగా గాడ్, జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్ అన్నమాట. జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి దేవుడు అన్నమాట. సృష్టి గాడ్ అంటే జీఓటి, గాడ్ అంటే జీ అంటే జనరేటర్, సృష్టికర్త. ఎలా సృష్టికర్త అయ్యాడు ఆయన అంటే బైబిల్ గ్రంథం ఆదికాండంలో చెప్పబడుతూ ఉన్నది. ఆదికాండం మొదటి అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది, ఆయన దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు. ఆయన సృజించాడు గనుక ఆయన సృష్టికర్త అయ్యాడనమాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుడు సూర్యుణ్ణి సృజించాడు అన్నమాట. దేవుడు చరాచర ప్రాణికోటిని సృష్టించాడు. జీవజాతులను, పక్షులను, సరీసృపాలను, నేలను పాకు పురుగులను, వృక్షములను, మహామత్స్యములను దేవుడు సృష్టించాడు అన్నమాట. అందుకే దేవుడు సృష్టికర్త, గాడ్ జనరేటర్. జనరేటర్ అంటే సృష్టికర్త అన్నమాట. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టికర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆర్గనైజర్, గాడ్ అనగా జీఓడి, గాడ్ అనగా జనరేటర్, ఆర్గనైజర్. ఆర్గనైజర్ అంటే పరిపాలకుడు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది, తన మహత్తుగల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించుచున్నాడు అని లేఖనం చెబుతూ ఉన్నది. నిర్వహించుట అనగా ఆర్గనైజ్ చేయుట అనగా ఒకటే అన్నమాట. నిర్వహించుట అనగా పరిపాలన చేయుట అంటే దేవుడు పరిపాలకుడు అన్నమాట. స్థితి, సృష్టి స్థితి, స్థితి అనగా పరిపాలకుడు, ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆయన స్థితికారకుడు, ఆయన సృష్టికారకుడు, ఆయన లయకారకుడు అన్నమాట. లయము చేసేవాడు. జీవోడి గాడ్ అనగా డిస్ట్రాయర్, జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అనగా లయకారకుడు అన్నమాట. పేతురు పత్రికలో దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు,
పంచభూతములు మహావేంద్రములతో లయమైపోవును అని పేతురు పత్రిక మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. పంచభూతములు మహావేంద్రములతో లయమైపోవునట్టి దినము ఒకటి రాబోతున్నది అట. అది యుగాంత దినము. దానిని చేసేవాడు దేవుడు అన్నమాట. లయకారకుడు దేవుడు. ఈ పంచభూతాలను లయము చేసి మళ్ళీ కొత్త పంచభూతాలను ఆయన సృష్టి చేస్తాడు అన్నమాట. ఆయన సృష్టి స్థితి లయకారకుడైనటువంటి దేవుడు అన్నమాట. యుగాంత దినమున ఈ యొక్క సృష్టిని ఆయన లయము చేయబోతూ ఉన్నాడు. ఆయన లయకారకుడైనటువంటి దేవుడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మనము దేవుని గూర్చి మనము పరిశోధన చేయాలి, సత్యాన్వేషణ చేయాలి అన్నమాట. మనం అన్వేషణ చేయాలి. దేవుని వెదకువారు కలరేమో, వెదకుడే మీకు దొరుకును అన్నాడు దేవుడు. మనం వెదకాలి. దాచబడిన ధనమును వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా వెదకుడి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దాచబడిన ధనమును వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా మనం దేవునిని వెతకాలి, సత్యమును వెతకాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడంత గొప్పగా మనకు చెబుతూ ఉన్నాడు. వెదకండి అని చెబుతూ ఉన్నాడు. వెతుకుడి మీకు దొరుకును అని చెబుతూ ఉన్నాడు. మనం సత్యమును వెతుకుదాం. దేవుడు అనగా సృష్టి స్థితి లయకారకుడు. దేవుడు అనగా రక్షకుడు, సర్వ జగద్రక్షకుడు అన్నమాట. కనుక మనము ఈ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో మరొక అడుగు ముందుకేద్దాము. మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాము. పునాది అనే పుస్తకము లోపల మనము మరొక లెసన్ స్టడీ చేస్తున్నాము. ఈ లెసన్లో మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ లోపల ఇంకొక టాపిక్ని మనం స్టడీ చేద్దాం. దేవుని యందలి విశ్వాసము. దేవుని యందలి విశ్వాసం ఉండాలి మనకు. దేవుని యందు మనకు విశ్వాసం ఉండాలి. అదే క్రమంలో ఒక భక్తుడున్నాడు. దేవుని యందలి విశ్వాసము కలిగినటువంటి గొప్ప భక్తుడున్నాడు. ఆ భక్తుని గురించి మనం స్టడీ చేద్దాం, పరిశోధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయము. హల్లెలూయా, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచన భాగమును మనం చదువుదాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మళ్ళీ చదువుదాం ఒకసారి. ఈ లేఖన భాగం మనం చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనము. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా బోధకుడిగా మీరు దిగివచ్చి నాయనా, మా నాయకుడిగా మీరు దిగివచ్చి చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా ఆత్మీయ అవసరతను తీర్చమని సర్వశక్తుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యము, సందేశమును. అరే పిల్లలు ఇక్కడ కూర్చోండి రా. ఇక్కడ కూర్చోండి అందరు. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును, సందేశమును ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం మనకు చెప్పేటువంటి విషయం ఏమిటి అనగా, హేబేలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అన్నమాట. హేబేలు అనేటువంటి భక్తుడున్నాడు. అతనిని గూర్చి బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉన్నది. హేబేలును బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉన్నది. ఆయన మహాభక్తుడు అట. హేబేలు చాలా భక్తిపరుడైనటువంటి మనుషుడు అట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హేబేలులో దేవుడుకు నచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉన్నది.
హేబేలు అంటే దేవునికి చాలా ఇష్టము. హేబేలు అంటే దేవునికి ఇష్టము. ఎందుకని ఇష్టము? హేబేలు అంటే దేవునికి ఎందుకని ఇష్టము అంటే, హేబేలు దేవుడికి ఇష్టమైనటువంటి ఒక పని చేశాడు అన్నమాట. హేబేలు దేవునికి ఇష్టమైన ఒక పని చేశాడు. దేవునికి ఆ పని అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ పని చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? మనం చదివిన లేఖన భాగం మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నది? హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని దేవునికి అర్పణగా ఇచ్చాడు. తొలిచూలున పుట్టినటువంటి కొన్ని పొట్టేళ్లను అతడు దేవునికి అర్పణగా ఇచ్చాడు అట. తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా ఇచ్చాడు అట ఆయన. అంటే అతడు దేవునికి అర్పించిన అర్పణలో ఒక ప్రత్యేకత ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. హేబేలు దేవునికి అర్పణ ఇచ్చాడు. ఆ అర్పణలోనే ఉన్నది అన్నమాట. మొత్తం మనము దేవునికి ఏం అర్పిస్తున్నామో ఆ అర్పణను మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. దేవునికి మనము అర్పణ చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మనము దేవునికి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నామో మనము జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. మంచి కూర్చో. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హేబేలు అర్పించినటువంటి అర్పణ ఎలాగున్నదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. హేబేలు అర్పణ అర్పించాడు. ఆ అర్పణలో దేవునికి ఇష్టమైనటువంటి విషయం ఉన్నది అన్నమాట. అతడు అర్పించినటువంటి అర్పణలో దేవునికి ఇష్టమైనటువంటి అంశం ఉన్నది. అదేమిటి అనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో ఇలాగూ చెప్పబడుతుంది: సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అంటాడనమాట. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయట. అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. అది అతను నమ్మాడనమాట. హేబేలు భక్తుడు తన అర్పించిన అర్పణలో తను నమ్మినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని నమ్మాడు అతను. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని నమ్మాడు కనుకనే తన మందలో తొలిచూలు క్రొవ్విన వాటిని దేవునికి అర్పించాడన్నమాట. శ్రేష్టమైన రక్తమును అర్పించాడు అన్నమాట. అతను తన మందలో తొలిచూలున పుట్టినవి క్రొవ్వినవి అంటే శ్రేష్టమైన రక్తము దేవునికి అర్పించాలి అనేటువంటి భావము నమ్మకము కలిగిన గొప్ప భక్తుడు హేబేలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని నమ్మాడు. శ్రేష్టమైన రక్తమును దేవునికి అర్పించడానికి ప్రయత్నము చేశాడు, నమ్మకం కలిగి ఉన్నాడు అన్నమాట. మన దేశపు పురాణములలో వేదములలో చెప్పబడుతూ ఉన్నటువంటి విషయము యజ్ఞము మనను రక్షిస్తుంది అని నమ్మారు అన్నమాట మన దేశపు మహర్షులు. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మన దేశపు మహర్షులు యజ్ఞము ఫలమైనటువంటి రక్తము ద్వారా మనల్ని రక్షిస్తుంది, ఆ యజ్ఞము మనల్ని రక్షిస్తుంది అని నమ్మారు అన్నమాట. యజ్ఞముల ద్వారా మనము రక్షింపబడతాము అని నమ్మారు. అజామేధము, అశ్వమేధము, అలా అనేకమైనటువంటి యజ్ఞములు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వేద వారసత్వము కలిగినటువంటి దేశము మనది. పాపములు పరిహరించబడాలంటే యజ్ఞము జరిగించబడాలి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని మన దేశపు ప్రజలు కూడా నమ్మారు అన్నమాట.
అనేకమైన జనములలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమైన జనములలో రక్త ప్రోక్షణ ఆచారమును నమ్మినటువంటి జనములు ఉన్నారు అన్నమాట. హేబేలులాగా రక్త ప్రోక్షణము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని శ్రేష్టమైన రక్తము అర్పించినటువంటి జనములు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అన్నమాట. సత్యాన్వేషణ జరుపుట ద్వారా, దేవుని వెదకుట ద్వారా వారికి బయలుపరచబడినటువంటి ఒక సత్యము, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనేటువంటి సత్యము అన్నమాట. అలాంటి మహర్షులు, భక్తులు, ప్రతి తరములో ఉన్నటువంటి భక్తులు, మహర్షులు సత్యమును అన్వేషించారు, సత్యాన్వేషణ జరిపారు, దైవాన్వేషణ జరిపారు కనుక ప్రతి తరములో వారికి బయలుపరచబడినటువంటి అంశము, విషయము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనేటువంటి సత్యము అన్నమాట. అది హేబేలుకు కూడా బయలుపరచబడింది. హేబేలు భక్తుడు తనకు బయలుపరచబడిన సత్యమును బట్టి తన మందలో తొలిచూలున క్రొవ్విన వాటిని దేవునికి అర్పించాడు, అనగా శ్రేష్టమైన రక్తమును అర్పించాడు అన్నమాట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు చెప్పబడుతుంది, హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంకు మీరు వచ్చి ఉన్నారు అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, 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 యేసు నామమునకు మహిమ కలుగును గాక. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంకు మీరు వచ్చి ఉన్నారు అంటే హేబేలు శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమును అర్పించాడు అన్నమాట. అది అతను నమ్మినటువంటి విషయం. పాపములు పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి అనేటువంటి నమ్మకము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, హల్లెలూయా, 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 యేసు నామమునకు మహిమ కలుగును. 5 minutes ఆగు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హేబేలు నమ్మినటువంటి నమ్మకము, విశ్వాసము, హేబేలు భక్తిలో ఉన్నటువంటి ప్రధానమైన నమ్మకము, విశ్వాసము ఏమిటి అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని తన భక్తిలో ఒక ప్రధానమైనటువంటి నమ్మకం కలిగిన వాడు హేబేలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. తన భక్తిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయము నమ్మకము. ఏంట నమ్మకము? రక్తము మీద నమ్మకము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగాక. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబేలు యొక్క అర్పణ గురించి చెప్పబడుతూ ఉన్నది. ఇదే అర్పణ గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. ఏమని? అతడు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంకు మీరు వచ్చి ఉన్నారు అని చెబుతాడన్నమాట. ఎవరిది ఈ ప్రోక్షణ రక్తము? హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం ఎవరిదా రక్తము అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. యేసు రక్తము హేబేలు అర్పించిన అర్పణ కంటే, హేబేలు యొక్క అర్పణలోని రక్తము కంటే కూడా శ్రేష్టమైన రక్తము యేసు రక్తము అన్నమాట. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది అని లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమైన యేసు రక్తము ద్వారా మనము రక్షణలోనికి వచ్చాము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు అన్నమాట. రక్షణ అనగా మన పాపముల నుండి మనము విడిపించబడుట. రక్షణ అనగా మన పాపముల నుండి మనము విడిపించబడుట. యేసు తన రక్తము ద్వారా మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగూ చెప్పబడుతుంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఆయన తన ప్రజల పాపముల నుండి, వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు. ఎలా రక్షిస్తాడు? ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కనుక ఆయన రక్షకుడయ్యాడు, సర్వ జగద్రక్షకుడయ్యాడు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు సర్వ జగద్రక్షకుడు అన్నమాట. ఆయన ఈ జగత్తు యొక్క పాపముల నుండి జగత్తును ఆయన రక్షిస్తాడు, మనుషుల పాపం నుండి మనుషులను రక్షిస్తాడు అన్నమాట. సర్వ జగత్తును రక్షించేవాడు కనుక ఆయన సర్వ జగద్రక్షకుడు అయ్యాడు.
మొదటగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించాలి అన్నమాట. అందుకే మనకు యోహాను పత్రికలో చెప్పబడుతూ ఉంది, ఎందరూ తమ పాపములను ఒప్పుకుంటారో వారిని వారి యొక్క పాపక్రియల నుండి, అతిక్రమముల నుండి విడిపిస్తాడు యేసు ప్రభువారు అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. మన పాపములను మనం ఒప్పుకుంటే మన పాపముల నుండి ఆయన మనం రక్షిస్తాడు అన్నమాట. అందుకు ఆయన రక్షకుడు అయ్యాడు, సర్వ జగద్రక్షకుడు అయ్యాడు అన్నమాట. ఆయన హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హేబేలు అనే భక్తుడు శ్రేష్టమైన రక్తమును అర్పించాడు. ఏథెన్సు ప్రజలు రక్తమును అర్పిస్తూ ఉన్నారు. ఏథెన్సు ప్రజలు, ఓ ఏథెన్సు వారలారా, తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానిని నేను మీకు ప్రచురపరుచుచున్నాను అన్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు గారు. ఏథెన్సు ప్రజలు తెలియకనే వారు రక్తమును అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ హేబేలు రక్తమును అర్పించాడు, ఏథెన్సు ప్రజలు రక్తమును అర్పించారు అన్నమాట. భారతదేశ ప్రజలు యజ్ఞములు అర్పించారు, దేవునికి యజ్ఞములు అర్పిస్తూ రక్తమును అర్పించారన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. భారతదేశ ప్రజలు యజ్ఞములు జరిగించారు, యజ్ఞములు జరిగించి హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. భారతదేశ ప్రజలు యజ్ఞములు జరిగించి యజ్ఞ ఫలము ద్వారా మనల్ని రక్షిస్తాడు అని ఆ యజ్ఞములు జరిగించేటువంటి దేవుని కొరకు ఎదురు చూశారు అన్నమాట. అజామేధము, జన్మలేనివాడు వచ్చి అనగా పరమాత్ముడు వచ్చి యజ్ఞం జరిగిస్తాడు, ఆ యజ్ఞ ఫలము చేత రక్షిస్తాడు అని భారతదేశ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. గనుకనే హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. కనుక మన దేశపు నమ్మకము రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది, రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారము జరుగుతుంది అని మన దేశ ప్రజలు మహర్షులు నమ్మారు అన్నమాట. అందుకే ఇప్పటికీ మన దేశ ప్రజల యొక్క ఆచారములలో రక్త ప్రోక్షణ ఆచారం అనేది కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది అన్నమాట. హేబేలు అర్పించినటువంటి రక్తము ఈనాటికి కూడా మన దేశ ప్రజలు కూడా అర్పిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన జనములలో ఈ రక్త ప్రోక్షణ ఆచారం అర్పించబడింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనుషులకు బయలుపరిచినటువంటి సత్యములలో సత్యాన్వేషణ, దైవాన్వేషణ జరిపినటువంటి మనుషులకు దేవుడు ఇచ్చిన సందేశము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనేటువంటి సత్యమును దేవుడు వారికి బయలుపరిచాడు. కనుక రక్త ప్రోక్షణ ఆచారం అనేది విరివిగా మనుషుల జనములలో అర్పించబడింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగా. బైబిల్ గ్రంథం మనకి ఇంతటి గొప్ప అంశమును చెబుతూ ఉన్నది. దేవుని అందలి విశ్వాసము అనగా రక్తమునందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని రక్తమునందలి విశ్వాసము మనలను కాపాడుతుంది అన్నమాట. దేవుని అందలి విశ్వాసము అనగా దేవుని కుమారుడు అర్పించినటువంటి శిలువ యజ్ఞములో కార్చినటువంటి రక్తమునందు మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగునుగాక. హేబేలు మహాభక్తుడండి. హేబేలు భక్తుని యొక్క మనస్సు లోపల, తన అంతరంగము లోపల, హృదయము లోపల, తన మానసిక ప్రపంచములో తను నమ్ముతున్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రకమైనటువంటి నమ్మకం ఏమిటి అంటే తనకు రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారము కలుగుతుందని హేబేలు నమ్మాడు. కనుక తన యొక్క మందలో నుంచి క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా అర్పించాడనమాట, రక్తమును చెందించాడు ఆయన. ఈనాడు మనము దేవుని కుమారుని యందలి ఈ శ్రేష్టమైన రక్తమును మనం అర్పిస్తున్నామా? దేవునికి అర్పణగా ఏం తీసుకెళ్తున్నాం? మనం ధనమును అర్పిస్తున్నామా? బంగారమును అర్పిస్తున్నామా? వెండిని అర్పిస్తున్నామా? వస్త్రాలను అర్పిస్తున్నామా? భోజనమును అర్పిస్తూ ఉన్నామా? దేవునికి ఏం అర్పిస్తున్నాము? మనము దేవునికి అర్పించవలసినటువంటి శ్రేష్టమైన అర్పణ రక్తము అంట. రక్తమును అర్పించాలి. మనము దేవునికి అర్పించవలసినటువంటి ప్రధానమైన